పదే పదే చేయటానికి ఇదేం పిల్లలాట కాదు. నీ తల్లిదండ్రులకి సంవత్సరానికి ఒక్కసారి చేసే పితృ కార్యక్రమం. ఎక్కువ మాట్లాడకుండా ఆ పిండాల్ని తీసుకెళ్లిపెట్టు. ఈ విషయంలో ఎవ్వరు ఏం చెప్పినా సరే నేను వినను. నీ నీడనే నేను భరించలేకపోతున్నాను. ఈ కార్యక్రమానికి రావడమే నాకు నచ్చలేదు. ఆ పిండాలు అది ముట్టుకోవడం నేను అస్సలు సహించలేను. దాని చేతులతో తాకిన ఆ పిండాలు నా తల్లిదండ్రుల నోటికి చేరడానికి వీల్లేదు. ఏం చేస్తున్నావు? అర్థం లేని ఆవేశంతో అనర్థాలు మాత్రం చేయకు. నువ్వు పిండాలు పెడుతుంది నీ తల్లిదండ్రులకి. సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళకి పెట్టే ప్రసాదం అది. ఈరోజు పిల్లలు చేత్తో పెడితే ఆ తల్లిదండ్రులు వచ్చి తింటారు. ఏ లోకంలో ఉన్నా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని పూజారి గారు చెప్పారు కదా. మరి అంత పవిత్రమైన ముద్దని నువ్వు పారేస్తానంటావేంటి? ఇది పద్ధతిగా శ్యామ్. అదేంటనయ్యా, సమంతను తప్పు పడతారేంటి? సమంత చెప్పిన దాంట్లో తప్పే ఉంది. వర్ష ముట్టుకున్న పిండాలు సమంత ఎలా పెడుతుంది? వదినా, ఈ విషయంలో నువ్వొక్క మాట మాట్లాడినా నేను ఊరుకునేదే లేదు. ఏ వర్ష పట్టుకుంటే తప్పే ఉంది. నేలపాలు కాకుండా కాపాడిన మనిషిని వీలైతే మెచ్చుకోండి. మనసు రాకపోతే మౌనంగా ఉండండి. అంతేకాని జరిగిన కార్యక్రమాన్ని ఇంకోలో మార్చాలని చూస్తే మాత్రం మర్యాదగా ఉండదు. నాకు తెలుసు నాని, నీకు నాకన్నా ఈ వర్ష అంటేనే ఎక్కువ ఇష్టమని. నీ ఇంటి మనవరాలు కన్నా ఈ ఇంటికి ఎందుకు పనికిరాని ఈ మనిషిని నువ్వు ఎక్కువగా అభిమానిస్తావని నాకు తెలుసు. సరే, దీన్ని పారేయకూడదని మీరు చెప్తున్నారు. కానీ దీని చేత్తో ముట్టుకున్న ఆ పిండాల్ని మాత్రం నేను నా తల్లిదండ్రులకి పెట్టను. వాళ్ళ ఆత్మకు అశాంతి చేకూర్చలేను. నేనైతే ఈ కార్యక్రమాన్ని చెయ్యను. సమంత, సమంత, చూసావా అన్నయ్య, వర్షాన్ని వెనకేసుకుని రావటం వల్ల సమంతకి ఎంత కోపం వచ్చిందో. మరా పిండ ప్రదానం జరగకపోతే సీతారఘుల ఆత్మకి సమంత చెప్పినట్టు శాంతి చేకూరదేమో. ఎవరి చేత్తో ఈ కార్యక్రమం జరగాలని నా కొడుకు కోడలు నిర్ణయించుకున్నారో వాళ్ల చేతితోనే జరుగుతుంది. వర్ష అనే పేరు ఈ ఇంట్లో అందరికీ ఇష్టం. చివరికి రఘు సీతలతో కలిపి. అందుకేనేమో కార్యక్రమం మొత్తం సమంత చేత్తో జరిపించారు. గోడ మీద పెట్టే అన్నం ముద్ద మాత్రం వర్ష చేతికొచ్చేలా చేశారు. ఇది వాళ్లే చేశారనుకుంటాను. అమ్మ వర్ష, ఎలాగూ నీ చేత్తో పట్టుకున్నావు కదా, అదే చేత్తో తీసుకెళ్ళి కాకి పెట్టమ్మా. అది కాదు తాతయ్య. ఇంకేం చెప్పొద్దమ్మా, నేనన్నీ ఆలోచించే చెప్తున్నాను. దయచేసి నా కొడుకు కోడలికి సంవత్సరానికి ఒక్కసారి పెట్టే అన్నం ముద్ద పెట్టకుండా ఆగిపోకూడదు. మంచి మనసున్న మనిషివి, నువ్వే తీసుకెళ్ళి పెట్టమ్మా. మీరు వర్ష మీద అభిమానంతో చెప్పిన రఘు సీతల కూతురుతో ఈ కార్యక్రమం జరిపిస్తున్నారండి. వర్ష, ఇంకేంటి ఆలోచిస్తున్నావు? మీ తాతయ్య చెప్తున్నారు కదమ్మా, వెళ్ళి నువ్వే పెట్టమ్మా. ఈ రూపంలో ఈ అవకాశాన్ని మీరే నాకు ఇచ్చారనుకుంటాను. వెళ్ళమ్మా. దీపమై వెలుగు పంచబంధమే
ఇంటికి ఏమీ కాకపోయినా నీ చేత్తో పెట్టిన ముద్దని వాళ్ళు తిన్నారమ్మా. అంటే ఖచ్చితంగా నీ మీద వాళ్ళకి నమ్మకం ఉంది అని నాకిప్పుడే అర్థమవుతోంది. కార్యక్రమం చేయడం ఎంత ముఖ్యమో అది పూర్తిగా కాకి తినడంతోనే సంపూర్ణం అవుతుంది. అలా తిన్నప్పుడే మనం చేసిన క్రతువు పెద్దలు స్వీకరించారని రుజువు అవుతుంది. నీ చేత్తో పెట్టిన పిండాన్ని వాళ్ళు తిన్నారు అంటే ఖచ్చితంగా నీకు కూడా ఈ ఇంటితో ఒక అనుబంధం ఉంది అని అర్థం అవుతోందమ్మా. పూజారి గారు, ఆ పేరుకి ఇంటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆ బంధమే ఈరోజు ఇలా చూపించింది. ఉంచండి. ఉంటానయ్యా. నమస్కారం. ఉంటానమ్మా. ఇదేంటి, కీర్తి వస్తుందని వెయిట్ చేస్తుంటే రాణి వచ్చిందేంటి? అంటే కీర్తి రాదా? మళ్ళీ ఈ సూర్య కొత్త నాటకం ఆడుతున్నాడా? ఏంటి తాతయ్య, ఏదో అర్జెంటుగా రమ్మన్నారు? అవునమ్మా, నీ చేతులతో చేయాల్సిన కార్యక్రమం ఒకటి ఉంది. అది నువ్వే చేయాలి కాబట్టి రమ్మన్నాను. అదేంటి తాతయ్య, ఇక్కడేదో పితృకార్యం జరుగుతున్నట్టుంది. మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? చాలా సంవత్సరాల క్రితం నాకు ఫ్రెండ్ ఉండేవాడమ్మా. అతనంటే నాకు చాలా ఇష్టం. తనకు కూతురు ఉండేది. ఆ అమ్మాయి నన్ను తాతయ్య అని పిలిచేది. నన్ను మొదటిసారిగా తాతయ్య అని పిలిచి నా మీద ఎంతో మమకారాన్ని చూపించిన వ్యక్తి ఆ అమ్మాయి. కీర్తి కదా తాతయ్య? కీర్తి కదా మిమ్మల్ని అలా పిలిచేది. ఈ విషయం మాకెన్నోసార్లు చెప్పారు. అవునమ్మా, ఆ కీర్తి తల్లిదండ్రులిద్దరూ ఒకరోజు అనుకోని ప్రమాదంలో కాలం చేశారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పిండ ప్రదానాన్ని నేను గుళ్ళో చేసి అన్నదాన కార్యక్రమం చేసేవాణ్ణి. ఎందుకంటే చేత్తో పిండం పెట్టవలసిన కూతురు ఎక్కడుందో నాకు తెలియదు కదమ్మా. మరిప్పుడు ఆ కీర్తి దొరికిందా తాతయ్య? అదేంటండి తాతయ్యని అలా అంటున్నారు? కీర్తి తాతయ్య కనిపిస్తే మనకు చెప్పకుండా ఉంటారా? మనకు పరిచయం చేయకుండా ఉంటారా? అవునమ్మా, సూర్యం గారికి తన మనవరాలంటే ఎంత ఇష్టమో నువ్వన్నా కూడా అంతే ప్రాణం. ఆయన జీవితంలో జరిగే ఆనందమైన బాధైన నీతో పంచుకోకుండా ఉంటారా? అమ్మా రాణి, కీర్తి కనిపించకపోతే ఏమైందమ్మా? నువ్వు ఉన్నావు కదా, అందుకే నీ చేత్తో ఈ కార్యక్రమం జరిపించాలని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ కార్యక్రమం నువ్వే చేయమ్మా. అదేంటి తాతయ్య, పితృ కార్యక్రమం పిల్లలు చేయాలంటారు కదా? మరి ఏ బంధం లేని నేను ఈ పనంతా ఎలా చేస్తాను? అది వాళ్ళ ఆత్మకి ఎలా శాంతిని కలిగిస్తుంది? బంధం లేదని ఎవరన్నారమ్మా?
ఖచ్చితంగా విడదీయలేని బంధమే ఉంది. అందుకే నిన్నే చేయమంటున్నాను. అతనెవరో కూడా మాకు తెలియదు కదా తాతయ్య. ఎప్పుడు కూడా చూడలేదు. మేము మీకు పరిచయం కాకముందే ఆయన ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తితో రాణికి బంధం ఎలా ఉంటుంది? ఎందుకు లేదయ్యా, నేను జైల్లో ఉన్నప్పుడు రాణి ఆ దేవరాజు కూతురులాగా నటించింది కదా. ఆ రోజు వచ్చింది దేవరాజు కూతురు కీర్తి అని. నారాయణ తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు, నన్ను నిర్దోషిగా విడిపించాడు. అంతే, ఆ క్షణమే మన రాణి కీర్తిగా మారింది. ఏదో బంధం లేకపోతే తను అలా ఎలా నటించగలుగుతుంది? నారాయణ అలా ఎలా నమ్మగలుగుతాడు? అవునమ్మా, మన ఇద్దరి మధ్య ఏ బంధం లేదనుకున్నాం. కానీ నాకు కష్టం వస్తే నీ కన్నీళ్ళొచ్చాయి. అలాగే నన్ను విడిపించడానికి అన్ని దారులు మూసుకుపోయినా నువ్వు ఎప్పుడూ చూడని కీర్తిని ఊహించుకొని నువ్వు కీర్తిలా మారావు. కీర్తిలాగా మాట్లాడు. కీర్తి ఎలా ఉంటుందో అలాగే కనిపించావు. మరప్పుడు నువ్వు కీర్తి అయినప్పుడు దేవరాజు కూతురే అవుతావు కదమ్మా. ఆ వరుస సరిపోతుంది కదా. ఇప్పుడు కీర్తి మనకెవరికీ తెలియకపోవచ్చు, కానీ నువ్వే కీర్తి అనుకొని ఈ కార్యక్రమం చేయమ్మా. ఆ పితృదేవతలకి పిండ ప్రదానం చేయమ్మా. ఇదేం తప్పు కాదమ్మా. ఎప్పుడో చనిపోయిన వాళ్ళ ఆత్మకి ప్రతి సంవత్సరం ఆ తిథి రోజున మాకు పట్టెడు మెతుకులు పెట్టేవాడు ఉన్నారని ఎంతగానో ఎదురు చూస్తుందని ఆ పెద్దలు చెబుతారు. అలా పెట్టలేని రోజు ఇలాంటి జన్మ ఎందుకు ఎత్తాము, ఇలాంటి మరణాన్ని ఎందుకు మరణించామో అని ఆత్మలు బాధపడతాయమ్మా. వాళ్ళ ఆత్మలు శాంతించాలి అంటే అయిన వాళ్ళ చేత్తోనే అన్నం పెట్టాలమ్మా. ఈ 4 మెతుకులే సంవత్సరం అంతా వాళ్ళకి కడుపు నింపుతుంది. అందుకే సూర్యం గారు ఈ కార్యక్రమం తలపెట్టారు. మీరు చెప్పిందంతా నిజమే, కానీ ఇలాంటి కార్యక్రమాలు కొడుకులతో కదా చేయిస్తారు. మరి రాణి కూతురు కూడా కాదు, వరసైన అమ్మాయి. మరి తను చేయడం మంచిదేనా తాతయ్య? పర్వాలేదు రాదా, నా స్నేహితుడికి ఒకతే కూతురు, కొడుకులు లేరు. కానీ నాతో ఎప్పుడూ ఒక మాట అనేవాడు, నా కూతుర్ని కొడుకులా పెంచుతాను, నా తర్వాత అన్నీ తనే చూసుకుంటుందని ఎంతో నమ్మకంగా ఉండేవాడు. మరి ఆ నమ్మకాన్ని తను చూడకుండానే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అందుకే ఈ కార్యక్రమాన్ని చేయమని నేను అడుగుతున్నాను. చూడమ్మా, ఆడపిల్లైనా మగపిల్లోడైనా తల్లిదండ్రులకు చేసే కార్యక్రమంలో తప్పేది లేదన్నదే నా అభిప్రాయం. నేను పూజారి గారిని కూడా అడిగానమ్మా, అలా చేయొచ్చని చెప్పాడు. నా మాట కాదనకమ్మా. భలే వారు తాతయ్య, మీరు ఇంతలా చెప్పాక కాదని నేనెందుకంటాను? తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం తల్లి. రా 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 రా. రండి. గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమిశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోద్విశ్చేదసాదనం మహాగణాధిపతయే నమః. సాజ్జనేకార్థ సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యదివిరావహ. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్నరకాత్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. పితృదేవతా ప్రీత్యర్థం పితృదేవతాతిలోదక పిండ ప్రదానాన్ని కరిష్యే. పిండ ప్రదాన దేవతాభ్యో నమః. యజమానస్య పితుః పితామహ ప్రపితామహేభ్యః తిలోదక పిండ ప్రదానాన్ని కరిష్యే. అమ్మా, ఇది తీసుకోండమ్మా. పితుః ఏష పిండముపతిష్టతో పితామహ ప్రపితామహ ఏష పిండముపతిష్టతో. ఇది తీసుకో తల్లి. గయాయాం దత్తమస్తు పితామహ ఏష
పిండముపతిష్టతు తిలోదకముపతిష్టతు. ఎన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నేను చేయించలేకపోయాను, ఎందుకంటే కీర్తి ఎక్కడుందో అప్పుడు నాకు తెలియదు. కానీ ఇప్పుడు నీకు ఈ కార్యక్రమాన్ని చేస్తుంది నీ కూతురు కీర్తి అని తెలిసినా కూడా నేను బయటికి చెప్పలేకపోతున్నాను. నీ కూతురే ఈరోజు నీకు పిండ ప్రదానం చేస్తుంది. మీ ఆత్మ శాంతిస్తుంది. అమ్మా, ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తయింది. మీ పితృదేవతలు కాకి రూపంలో వచ్చి ఈ ప్రసాదం స్వీకరిస్తారు. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ పెడదామమ్మా. తీసుకోండి అమ్మా. కీర్తి వస్తుంది, కీర్తి దొరుకుతుందని ఎంతగానో ఎదురు చూశాను. నువ్వు మామూలోడివి కాదు ముసలోడా. నా ఆశని నిరాశని చేశావు. కీర్తి ఎక్కడుందో తెలియకుండా దాచావు. అయినా ఎంతకాలమని ఈ నిజాన్ని దాచగలవో నేను చూస్తాను. అదేంటి చలపతి గారు, కీర్తి లేకుండా ఎవరో అమ్మాయితో ఆ కార్యక్రమం జరిపించడం ఏంటి? ఒకవేళ అలా చేయిస్తే మాత్రం దేవరాజాత్మ శాంతిస్తుందా? ఈ మాట మేము సూర్యం గారితో ఎవరని చెప్పలేకపోయినా ఆయనతో మీరైనా ఈ మాట చెప్పొచ్చు కదా. ఎవరికీ చెప్పకు, ఇది నీ మనసులోనే పెట్టుకో. ఈ కార్యక్రమం చేస్తున్నది ఆ కీర్తి పాపే. అదేంటి చలపతి గారు, తను రాణి కదా, కీర్తి పాప అంటారేంటి? అవునరా, రాణి ఎవరో కాదు, కీర్తి పాపే. తను పేరు మార్చుకుని ఇలా బ్రతుకుతుంది. ఈ మధ్య మాకు కూడా ఈ రహస్యం తెలిసింది. కానీ అప్పుడే ఈ విషయం బయట పెట్టకూడదని సూర్యం గారు నిర్ణయించుకున్నారు. అందుకే ఇన్ని సంవత్సరాలు గుడిలో చేసిన ఈ కార్యక్రమం ఈ సంవత్సరం తన కూతురుతోనే చేయిస్తున్నారు. ఈ విషయం మాత్రం నువ్వు ఎవరితోనూ మాట్లాడకే. ఎంత మంచి మాట చెప్పారు చలపతి గారు. మొత్తానికి తన కూతురు తన తండ్రికి ఈ కార్యక్రమం చేస్తోంది. ఇక తన ఆత్మ శాంతిస్తుంది. మీరెవరో నాకు తెలియదండి. మీ రూపాన్ని కూడా నేనెప్పుడు చూడలేదు. కానీ నా చేత్తో ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు నిజంగా నా తల్లిదండ్రులకే చేస్తున్నానా అన్నట్టు నా మనసుకు అనిపిస్తోంది. నన్ను మీ కూతురిగా భావించి ఈ ప్రసాదాన్ని మీరు తినండి. అలాగే నా వాళ్ళని నేనెప్పటికైనా కలుసుకునేలా చేయండి. అమ్మా, నువ్వు వాళ్ళ కడుపున పుట్టకపోయినా నువ్వు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం చేశావు కాబట్టి ఇదిగో ఆ ఆత్మలు
కాకుల రూపంలో వచ్చి తిన్నాయమ్మా. ఇంక వాళ్ళకి ఆనందమే ఉంటుంది. అమ్మ ముసలడా, ఎంత పెద్ద నిజాన్ని దాచావు. తనే కీర్తి అన్న నిజం రాణికి తెలియకుండా ఉంచావా? ఇన్నాళ్ళు కీర్తి నా కళ్ళ ముందే ఉన్నా నేను తెలుసుకోలేకుండా చేశావు. కానీ చలపతి వల్ల మొత్తం తెలిసిపోయింది. ఇక ఈ రాణికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.